జరుగుతుందనే నేపథ్యంలో బుద్ధగింపులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక కొత్త చర్చకి తెరదీస్తుంది. మళ్ళీ పిఠాపురం మరొకసారి వార్తల్లో నిలుస్తుందనే చెప్పుకోవాలి ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు మళ్లీ భంగపాటు ఎదురైంది. టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో వర్మకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అమరావతి నుంచి వెనుతిరిగారు. రేపు కార్యకర్తలతో వర్మ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, వర్మకు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు ఖరారు కాకపోవడంతో ఆయన వెనుతిరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియ, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి ఏదైతే తన సీట్ ని త్యాగం చేయాలని అప్పుడు చంద్రబాబు మాట్లాడిన తర్వాత వర్మ ఓకే చేశారు ఎన్నికలకి ముందు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ వస్తుందని అందరూ భావించారు. అయితే వర్మ కూడా గత 4 రోజులుగా కూడా అమరావతిలోనే ఉండి పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి కూడా మళ్ళీ వర్మకి భంగపాటు ఎదురైంది. ఎమ్మెల్సీ స్థానం అయితే దక్కలేదు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే రేపు ఉదయం కార్యకర్తలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ వర్మ అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. అయితే తీవ్ర నిరాశలో వర్మ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి అనుచరుల ద్వారా కూడా అందుతున్న సమాచారం ప్రకారం. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ కి సుస్థిరంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కట్టబెట్టేందుకే వర్మకి చెక్ పడుతున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టుగానే 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కూటమికి ఉంటుందని చెప్తున్నారు. సో మళ్ళీ అటంలో కూడా వర్మకి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి వర్మని నియోజకవర్గం మారుస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ వేరే స్థానం అంటే 2027లో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలకు అతన్ని పంపిస్తారా ఏంటి అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే భేటీ అయితే కార్యకర్తల మీటింగ్ అయితే కొంత ఉత్కటనే రేపుతుంది. అసలు వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రియా, రైట్ శివశంకర్, అయితే ఆశావాహులు ఎవరైతే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ ఈ జాబితాలో వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ఆశావాహుల్లో ఫస్ట్ వర్మగానే కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళని బుజ్జిగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? వీళ్ళకి వేరే పదవులు ఏమైనా కట్టబెట్టే ఛాన్స్ ఉంటుందా? 4 రోజుల నుంచి ఈ బుద్ధగింపుల ప్రక్రియ జరుగుతూ వస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్థానం దక్కదు అనే విషయాన్ని అయితే కంప్లీట్ గా ఇప్పుడు తెలిసిపోయింది వర్మకి. ఆ వర్మకి నోట్ చెప్పేసినట్లుగానే ఆల్మోస్ట్ మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఉత్తరాంధ్రకి సంబంధించి రాయలసీమ, కర్నూలు 3 ఎమ్మెల్సీలు కూడా డిసైడ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే వర్మకి ఇప్పుడు లేదు అని చెప్పారు. కాబట్టి రేపొద్దున ఆయన కార్యకర్తలతో కలిసి ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందనే నేపథ్యంలో బుద్ధగింపులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక కొత్త చర్చకి తెరదీస్తుంది. మళ్ళీ పిఠాపురం మరొకసారి వార్తల్లో నిలుస్తుందనే చెప్పుకోవాలి ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు మళ్లీ భంగపాటు ఎదురైంది. టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో వర్మకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అమరావతి నుంచి వెనుతిరిగారు. రేపు కార్యకర్తలతో వర్మ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, వర్మకు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు ఖరారు కాకపోవడంతో ఆయన వెనుతిరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియ, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి ఏదైతే తన సీట్ ని త్యాగం చేయాలని అప్పుడు చంద్రబాబు మాట్లాడిన తర్వాత వర్మ ఓకే చేశారు ఎన్నికలకి ముందు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ వస్తుందని అందరూ భావించారు. అయితే వర్మ కూడా గత 4 రోజులుగా కూడా అమరావతిలోనే ఉండి పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి కూడా మళ్ళీ వర్మకి భంగపాటు ఎదురైంది. ఎమ్మెల్సీ స్థానం అయితే దక్కలేదు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే రేపు ఉదయం కార్యకర్తలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ వర్మ అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. అయితే తీవ్ర నిరాశలో వర్మ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి అనుచరుల ద్వారా కూడా అందుతున్న సమాచారం ప్రకారం. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ కి సుస్థిరంగా
పిఠాపురం నియోజకవర్గాన్ని కట్టబెట్టేందుకే వర్మకి చెక్ పడుతున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టుగానే 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కూటమికి ఉంటుందని చెప్తున్నారు. సో మళ్ళీ అటెంప్ట్లో కూడా వర్మకి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి వర్మని నియోజకవర్గం మారుస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ వేరే స్థానం అంటే 2027లో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలకు అతన్ని పంపిస్తారా ఏంటి అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే భేటీ అయితే కార్యకర్తల మీటింగ్ అయితే కొంత ఉత్కటనే రేపుతుంది. అసలు వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రియా, రైట్ శివశంకర్, అయితే ఆశావాహులు ఎవరైతే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ ఈ జాబితాలో వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ఆశావాహుల్లో ఫస్ట్ వర్మగానే కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళని బుజ్జిగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? వీళ్ళకి వేరే పదవులు ఏమైనా కట్టబెట్టే ఛాన్స్ ఉంటుందా? 4 రోజుల నుంచి ఈ బుజ్జగింపుల ప్రక్రియ జరుగుతూ వస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్థానం దక్కదు అనే విషయాన్ని అయితే కంప్లీట్ గా ఇప్పుడు తెలిసిపోయింది వర్మకి. ఆ వర్మకి నోట్ చెప్పేసినట్లుగానే ఆల్మోస్ట్ మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఉత్తరాంధ్రకి సంబంధించి రాయలసీమ, కర్నూలు 3 ఎమ్మెల్సీలు కూడా డిసైడ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే వర్మకి ఇప్పుడు లేదు అని చెప్పారు కాబట్టి రేపొద్దున ఆయన కార్యకర్తలతో కలిసి ఎలాంటి ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందనే నేపథ్యంలో బుద్ధిగింపులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక కొత్త చర్చకి తెరదీస్తుంది. మళ్ళీ పిఠాపురం మరొకసారి వార్తల్లో నిలుస్తుందనే చెప్పుకోవాలి. ప్రియా, రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు మళ్లీ భంగపాటు ఎదురైంది. టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో వర్మకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అమరావతి నుంచి వెనుతిరిగారు. రేపు కార్యకర్తలతో వర్మ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, వర్మకు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు ఖరారు కాకపోవడంతో ఆయన వెనుతిరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియా, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి ఏదైతే తన సీట్ ని త్యాగం చేయాలని అప్పుడు చంద్రబాబు మాట్లాడిన తర్వాత వర్మ ఓకే చేశారు ఎన్నికలకి ముందు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ వస్తుందని అందరూ భావించారు. అయితే వర్మ కూడా గత 4 రోజులుగా కూడా అమరావతిలోనే ఉండి పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి కూడా మళ్ళీ వర్మకి భంగపాటు ఎదురైంది. ఎమ్మెల్సీ స్థానం అయితే దక్కలేదు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే రేపు ఉదయం కార్యకర్తలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ వర్మ అక్కడి నుంచి వెనుతిరిగిపోయారు. అయితే తీవ్ర నిరాశలో వర్మ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి అనుచరుల ద్వారా కూడా అందుతున్న సమాచారం ప్రకారం. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ కి సుస్థిరంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కట్టబెట్టేందుకే వర్మకి చెక్ పడుతున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టుగానే 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కూటమికి ఉంటుందని చెప్తున్నారు. సో మళ్ళీ అటెంప్ట్లో కూడా వర్మకి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు కాబట్టి వర్మని నియోజకవర్గం మారుస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ వేరే స్థానం అంటే 2027లో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలకు అతన్ని పంపిస్తారా ఏంటి అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే భేటీ అయితే కార్యకర్తల మీటింగ్ అయితే కొంత ఉత్కటనే రేపుతుంది. అసలు వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రియా, రైట్ శివశంకర్, అయితే ఆశావాహులు ఎవరైతే వాళ్ళ పేరు వస్తుందని వాళ్ళ ఈ జాబితాలో వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ఆశావాహుల్లో ఫస్ట్ వర్మగానే కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళని బుజ్జిగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? వీళ్ళకి వేరే పదవులు ఏమైనా కట్టబెట్టే ఛాన్స్ ఉంటుందా? 4 రోజుల నుంచి ఈ బుజ్జగింపుల ప్రక్రియ జరుగుతూ వస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్థానం దక్కదు అనే విషయాన్ని అయితే కంప్లీట్ గా ఇప్పుడు తెలిసిపోయింది వర్మకి. ఆ వర్మకి నోట్ చెప్పేసినట్లుగానే ఆల్మోస్ట్ మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఉత్తరాంధ్రకి సంబంధించి రాయలసీమ, కర్నూలు 3 ఎమ్మెల్సీలు కూడా డిసైడ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే వర్మకి ఇప్పుడు లేదు అని చెప్పారు కాబట్టి రేపొద్దున ఆయన కార్యకర్తలతో కలిసి ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందనే నేపథ్యంలో బుద్ధిగింపులు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక కొత్త చర్చకి తెరదీస్తుంది. మళ్ళీ పిఠాపురం మరొకసారి వార్తల్లో నిలుస్తుందనే చెప్పుకోవాలి. ప్రియా, రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు మళ్లీ భంగపాటు ఎదురైంది. టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో వర్మకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అమరావతి నుంచి వెనుతిరిగారు. రేపు కార్యకర్తలతో వర్మ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, వర్మకు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు ఖరారు కాకపోవడంతో ఆయన వెనుతిరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియ, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి ఏదైతే తన సీట్ ని త్యాగం చేయాలని అప్పుడు చంద్రబాబు మాట్లాడిన తర్వాత వర్మ ఓకే చేశారు ఎన్నికలకి ముందు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ వస్తుందని అందరూ భావించారు. అయితే వర్మ కూడా గత 4 రోజులుగా కూడా అమరావతిలోనే ఉండి పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి కూడా మళ్ళీ వర్మకి భంగపాటు ఎదురైంది. ఎమ్మెల్సీ స్థానం అయితే దక్కలేదు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే రేపు ఉదయం కార్యకర్తలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ వర్మ అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. అయితే తీవ్ర నిరాశలో వర్మ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి అనుచరుల ద్వారా కూడా అందుతున్న సమాచారం ప్రకారం. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ కి సుస్థిరంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కట్టబెట్టేందుకే వర్మకి చెక్ పడుతున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టుగానే 15 ఏళ్ళ సుదీర్ఘ ప్రయాణం కూటమికి ఉంటుందని చెప్తున్నారు. సో మళ్ళీ అటంలో కూడా వర్మకి అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. కాబట్టి వర్మని నియోజకవర్గం మారుస్తారా, లేకపోతే ఎమ్మెల్సీ వేరే స్థానం అంటే 2027లో వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలకు అతన్ని పంపిస్తారా ఏంటి అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి ఉంది. అయితే పిఠాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఒక్కసారిగా నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రేపు జరగబోయే భేటీ అయితే కార్యకర్తల మీటింగ్ అయితే కొంత ఉత్కటనే రేపుతుంది. అసలు వర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నందుకు మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రియా, రైట్ శివశంకర్, అయితే ఆశావాహులు ఎవరైతే వాళ్ళ పేరు వస్తుందని ఈ జాబితాలో వాళ్ళ పేరు అనౌన్స్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన ఆశావాహుల్లో ఫస్ట్ వర్మగానే కనిపిస్తున్నారు. మరి ఇప్పుడు వీళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? వీళ్ళకి వేరే పదవులు ఏమైనా కట్టబెట్టే ఛాన్స్ ఉంటుందా? 4 రోజుల నుంచి ఈ బుద్ధగింపుల ప్రక్రియ జరుగుతూ వస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం పూర్తిగా తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు స్థానం దక్కదు అనే విషయాన్ని అయితే కంప్లీట్ గా ఇప్పుడు తెలిసిపోయింది వర్మకి. ఆ వర్మకి నోట్ చెప్పేసినట్లుగానే ఆల్మోస్ట్ మనకి సమాచారం ఉంటుంది. ఎందుకంటే ఆ ఉత్తరాంధ్రకి సంబంధించి రాయలసీమ, కర్నూలు 3 ఎమ్మెల్సీలు కూడా డిసైడ్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే వర్మకి ఇప్పుడు లేదు అని చెప్పారు. కాబట్టి రేపొద్దున ఆయన కార్యకర్తలతో కలిసి ఎలాంటి ఆ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందనే నేపథ్యంలో బుద్ధగింపు మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. పూర్తిగా చూసుకున్నట్లయితే ఒక కొత్త చర్చకి తెరదీస్తుంది. మళ్ళీ పిఠాపురం మరొకసారి వార్తల్లో నిలుస్తుందనే చెప్పుకోవాలి. ప్రియా, రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బ్రేకింగ్ న్యూస్. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు మళ్లీ భంగపాటు ఎదురైంది. టీడీపీ ప్రకటించిన ఎమ్మెల్సీల జాబితాలో వర్మకు చోటు దక్కలేదు. దీంతో ఆయన అమరావతి నుంచి వెనుతిరిగారు. రేపు కార్యకర్తలతో వర్మ కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, వర్మకు ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్టులో ఆయన పేరు ఖరారు కాకపోవడంతో ఆయన వెనుతిరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ప్రియ, చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ కి ఏదైతే తన సీట్ ని త్యాగం చేయాలని అప్పుడు చంద్రబాబు మాట్లాడిన తర్వాత వర్మ ఓకే చేశారు ఎన్నికలకి ముందు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వర్మకి ఎమ్మెల్సీ వస్తుందని అందరూ భావించారు. అయితే వర్మ కూడా గత 4 రోజులుగా కూడా అమరావతిలోనే ఉండి పూర్తి స్థాయిలో అయితే ప్రయత్నాలన్నీ కూడా ముమ్మరంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఈసారి కూడా మళ్ళీ వర్మకి భంగపాటు ఎదురైంది. ఎమ్మెల్సీ స్థానం అయితే దక్కలేదు. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే రేపు ఉదయం కార్యకర్తలతో ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆల్రెడీ వర్మ అక్కడి నుంచి వెనుదిరిగిపోయారు. అయితే తీవ్ర నిరాశలో వర్మ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది మనకి అనుచరుల ద్వారా కూడా అందుతున్న సమాచారం ప్రకారం. అయితే అసలు ఏం జరుగుతుంది అంటే పవన్ కళ్యాణ్ కి సుస్థిరంగా పిఠాపురం నియోజకవర్గాన్ని కట్టబెట్టేందుకే వర్మకి చెక్ పడుతున్నారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ కూడా దానికి తగ్గట్టుగానే 15 ఏళ్ళ సుదీర్ఘ